ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి క్లాస్ లో రివైజ్డ్ బిఎడ్ సిలబస్ నుంచి ఆర్ట్ ఇన్ ఎడ్యుకేషన్ అనే సబ్జెక్ట్ లో ఇండియన్ ఆర్టిస్ట్లలో డాన్సెస్ గురించి నేర్చుకుంటున్నాము. సో మన ఛానల్లో పాత సిలబస్ ఆఫ్ బిఎడ్ అండ్ కొత్త సిలబస్ ఆఫ్ బిఎడ్ కి సంబంధించిన సబ్జెక్ట్స్ అన్ని కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇప్పటిదాకా జరిగిన క్లాసెస్ అనేటివి మీరు చూడలేదంటే కనుక ప్రతి ఒక్క యూనిట్ కి సపరేట్ ప్లేలిస్ట్ అనేది ఉంటుంది. ఈచ్ సబ్జెక్ట్ కి ఆ ప్లేలిస్ట్ అనేటివి ఛానల్లో ఉంటాయి, ఒకసారి విజిట్ చేసి చూడండి. సో ఇది ఆర్ట్ ఇన్ ఎడ్యుకేషన్ కాబట్టి దీనికి సంబంధించిన ప్లేలిస్ట్ అనేది మీకు ఈ వీడియో ఎండింగ్ లో ఉంటుంది. ఫస్ట్ యూనిట్ యొక్క క్లాస్ ఇది. సో అందులోనే సిలబస్ వీడియో కూడా ఉంటుంది. ప్రతి ఒక్క సబ్జెక్ట్ లో ఫస్ట్ యూనిట్ యొక్క ప్లేలిస్ట్ లో సిలబస్ వీడియో కూడా ఇన్వాల్వ్ ఉంటుంది, చూసేయచ్చు. సో ఇవాళ క్లాస్ లో మనం డాన్సర్స్ గురించి చూస్తున్నాము. సో ఒక ఆర్టిస్ట్ గురించి నేర్చుకుందాం. సో తనెవరు అని అంటే మృణాలిని సారాభాయ్. 11th May 1918 లో జన్మించారు. 21st January 2016 లో మరణించారు. షీ వాస్ అన్ ఇండియన్ క్లాసికల్ డాన్సర్, కొరియోగ్రాఫర్ అండ్ ఇన్స్ట్రక్టర్. సో మనకి మృణాలిని సారాభాయ్ గారు ఒక ఇండియన్ క్లాసికల్ డాన్సర్ తో పాటుగా కొరియోగ్రఫీ చేసేవాళ్ళు అండ్ అలాగే ఒక ఇన్స్ట్రక్టర్ కూడా. షీ వాస్ ద ఫౌండర్ ఆఫ్ ద దర్పణ అకాడమీ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్, an institute of imparting training in dance, drama, music and puppetry in the city of Ahmedabad. So Ahmedabad లో దర్పణ అకాడమీ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అనే ఈ డాన్స్ అకాడమీని, లేదా దీంట్లోనే మనము డాన్స్, డ్రామా, మ్యూజిక్, పపెట్రీ నేర్పించే వాళ్ళు అనమాట. సో ఈ అకాడమీని ఫౌండ్ చేసిన వాళ్ళు ఎవరు? మృణాలిని సారాభాయ్. She received many awards and citations in recognitions of her contribution to art. So ఈ ఆర్ట్ ఫామ్ కి తన కాంట్రిబ్యూషన్స్ ఇవ్వడం వల్ల చాలా వరకు ఆమెకి అవార్డ్స్ అనేవి వచ్చాయి, రికగ్నిషన్స్ అనేవి వచ్చాయి. She trained over 18,000 students in భరతనాట్యం అండ్ కథకళి. సో ఈవిడ భరతనాట్యం మరియు కథకళిలో 18,000 మంది స్టూడెంట్స్ ని ట్రైన్ చేశారు. మృణాలిని వాస్ బోర్న్ ఇన్ కేరళ ఆన్ 11th May 1918, the daughter of social worker and former parliament member అమ్ము స్వామినాథన్. సో ఈవిడ కేరళలో జన్మించారు. ఆల్రెడీ మనం డేట్ చూసాం కదా, 11th May 1918 లో. సో ఒక సోషల్ వర్కర్ మరియు ఫార్మర్ పార్లమెంట్ మెంబర్ అమ్ము స్వామినాథన్ గారి యొక్క కుమార్తె. షీ స్పెండ్ హర్ చైల్డ్హుడ్ ఇన్ స్విట్జర్లాండ్, వేర్ షీ రిసీవ్డ్ హర్ ఫస్ట్ లెసన్స్ ఇన్ ద డాల్క్రోస్ స్కూల్, ఎ వెస్టర్న్ టెక్నిక్ ఆఫ్ డాన్స్ మూవ్మెంట్స్. సో తన చైల్డ్హుడ్ మొత్తం కూడా, మృణాలిని గారి చైల్డ్హుడ్ మొత్తం కూడా స్విట్జర్లాండ్ లో గడిపారు. సో అక్కడ తన ఫస్ట్ లెసన్స్ అనేటివి తీసుకున్నారు వెస్టర్న్ టెక్నిక్ ఆఫ్ డాన్స్ మూవ్మెంట్స్ లో. ఓకే, సో ఏ స్కూల్లో తీసుకున్నారు అని అంటే డాల్క్రోస్ స్కూల్. షీ వాస్ ఎడ్యుకేటెడ్ ఎట్ శాంతినికేతన్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ రవీంద్రనాథ్ ఠాగూర్, వేర్ షీ రియలైజ్డ్ హర్ ట్రూ కాలింగ్. సో తన ఎడ్యుకేషన్ అనేది శాంతినికేతన్ లో అయింది. సో ఎవరు గైడ్ చేశారు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారే గైడ్ చేశారు. సో అక్కడ తన ట్రూ కాలింగ్ ఏంటి, తన పర్పస్ ఏంటి అనేది తెలుసుకుంది. షీ దెన్ వెంట్ ఫర్ ఎ షార్ట్ టైమ్ టు ద యునైటెడ్ స్టేట్స్, వేర్ షీ ఎన్రోల్డ్ ఇన్ ద అమెరికన్ అకాడమీ ఆఫ్ డ్రామాటిక్ ఆర్ట్స్. తర్వాత కొంత సమయానికి యునైటెడ్ స్టేట్స్ లో స్థిరపడ్డారు. సో అక్కడ అమెరికన్ అకాడమీ ఆఫ్ డ్రామాటిక్ ఆర్ట్స్ లో ఎన్రోల్ అయ్యారు. ఆన్ రిటర్నింగ్ టు ఇండియా, షీ బిగాన్ హర్ ట్రైనింగ్ ఇన్ సౌత్ ఇండియన్ క్లాసికల్ డాన్స్ ఫార్మ్ ఆఫ్ భరతనాట్యం under Meenakshi Sundaram Pillai and the classical dance drama of Kathakali under the legendary Guru Takazi Kunchu Kurup. So మనకి మృణాలిని యునైటెడ్ స్టేట్స్ లో అమెరికన్ అకాడమీ ఆఫ్ డ్రామాటిక్ ఆర్ట్స్ లో ఎన్రోల్ అయ్యారు. అక్కడ నేర్చుకున్న తర్వాత సౌత్ ఇండియాకి వచ్చేసి సౌత్ ఇండియన్ క్లాసికల్ డాన్సెస్ అనేటివి నేర్చుకున్నారు అనమాట. సో ఫస్ట్ ఏమో భరతనాట్యం ఏమో మీనాక్షి సుందరం పిల్లై గారి దగ్గర నుంచి నేర్చుకున్నారు. కథకళి డాన్స్ ఫామ్ ని మనకి సో గురువు గారి దగ్గర, తకాసి కుంచు కురుబ్ గారి దగ్గర నేర్చుకున్నారు. షీ మ్యారీడ్ ద ఇండియన్ ఫిజిసిస్ట్ విక్రమ్ సారాభాయ్, హూ ఈస్ కన్సిడర్డ్ టు బి ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ ఇన్ 1942. సో తన మ్యారేజ్ విక్రమ్ సారాభాయ్ తోటి అయింది. సో ఆయన ఒక ఇండియన్ ఫిజిసిస్ట్. సో ఆయన్ని 1942 ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ కి ఫాదర్ అని భావించేవాళ్ళు. బిసైడ్స్ కొరియోగ్రాఫింగ్ మోర్ దెన్ 300 డాన్స్ డ్రామాస్, she has also written many novels, poetry, plays and stories for children. సో 300 డాన్స్ డ్రామాస్. సో డాన్స్ ఫార్మ్స్ అనేటివి వేరు, డాన్స్ డ్రామాస్ అనేటివి వేరు. సో డాన్స్ తోటి మనకి డ్రామాస్ అనేటివి చిత్రీకరించేవాళ్ళు. సో ఆ 300 డాన్స్ డ్రామాస్ కొరియోగ్రాఫ్ చేసింది.
దాంతో పాటుగా చాలా నావెల్స్ రాసింది, పోయట్రీస్ రాశారు, అండ్ అలాగే ప్లేస్ అనేటివి చేశారు, స్టోరీస్ కూడా రాశారు పిల్లలకి. ఓకే, షీ వాస్ ద చైర్పర్సన్ ఆఫ్ ద గుజరాత్ స్టేట్ హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్. సో అలాగే మనకి గుజరాత్ స్టేట్ లో హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కి ఈమె చైర్మన్ అన్నమాట. She is also one of the trustees of the Sarvodaya International Trust, an organization for promotion of Gandhian ideals, and is also the chairperson of the Nehru Foundation for Development. So, మనకి ఈ హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కి చైర్పర్సన్ ఇవ్వడం, దాంతో పాటుగా ఒక ట్రస్టీ కూడా దేంట్లో అని అంటే సర్వోదయ ఇంటర్నేషనల్ ట్రస్ట్ లో. సో ఈ ట్రస్ట్ ఏంటి, ఒక ఆర్గనైజేషన్ దేనికోసం, గాంధీయన్ ఐడియాస్ ని ముందుకు తీసుకెళ్లడము. అండ్ అలాగే ఈ ఎన్ఎఫ్డి అంటే నెహ్రూ ఫౌండేషన్ ఫర్ డెవలప్మెంట్ కి కూడా ఈమె చైర్పర్సన్. హర్ ఆటోబయోగ్రఫీ ఈస్ టైటిల్డ్ మృణాలిని సారాభాయ్ ద వాయిస్ ఆఫ్ ద హార్ట్. తను ఆటోబయోగ్రఫీ కూడా రాశారు, ద వాయిస్ ఆఫ్ ద హార్ట్ దాని పేరు. ఓకే, she has been awarded by the Indian government with the National Civilian Awards Padma Bhushan in 1992 and the Padma Shri in 1965. So ఇండియన్ గవర్నమెంట్ ద్వారా అవార్డ్స్ అనేవి కూడా అందుకున్నారు. పద్మభూషణ్ 1992 లో, పద్మశ్రీ 1965 లో. షీ వాస్ హానర్డ్ విత్ ద డిగ్రీ ఆఫ్ డాక్టర్ ఆఫ్ లెటర్స్ హానోరిస్ కాసా బై ద యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ ఏంజలియా నార్విక్ యూకే ఇన్ 1997. దాంతో పాటుగా డాక్టర్ డిగ్రీ కూడా ఇవి తీసుకోవడం జరిగింది 1997 లో యూకేలో. ఓకే, యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ ఏంజలియా ద్వారా. నెక్స్ట్ చూసుకున్నట్టయితే she was also the first Indian to receive the medal and diploma of the French Archives Internationales de la Danse. So French Archives International de la Danse లో మెడల్ మరియు డిప్లొమా అనేది వచ్చింది ఈమెకి. సో ఫస్ట్ ఇండియన్ ఈమె. ఓకే, she was nominated to the executive committee of the International Dance Council Paris in 1990 and awarded the Sangeet Natak Academy's fellowship New Delhi in 1994. సో 1990 లో తను నామినేట్ అయ్యారు ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆఫ్ ద ఇంటర్నేషనల్ డాన్స్ కౌన్సిల్ కి. అండ్ అలాగే సంగీత్ నాటక్ అకాడమీ ఫెలోషిప్ కూడా అవార్డ్ చేశారనమాట 1994 లో ఢిల్లీలో. షీ వాస్ ప్రెజెంటెడ్ విత్ ఎ గోల్డ్ మెడల్ బై ద మెక్సికన్ గవర్నమెంట్ ఫర్ హర్ కొరియోగ్రఫీ ఫర్ ద బ్యాలెట్ ఫోక్లోరికో ఆఫ్ మెక్సికో. సో అండ్ అలాగే ఈమెకి గోల్డ్ మెడల్ కూడా వచ్చింది, మెక్సికన్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారు. సో వాళ్ళకి బ్యాలెట్ ఫోల్కరికో అనే కొరియోగ్రఫీ చేశారు కాబట్టి. ద దర్పణ అకాడమీ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ సెలబ్రేటెడ్ ఇట్స్ గోల్డెన్ జూబ్లీ ఆన్ 28 December 1998 with the announcement of the annual Mrinalini Sarabhai Award for Classical Excellence in the field of classical dance. సో మనకి ఫౌండర్ తెలుసు కదా, దర్పణ అకాడమీ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ కి ఎవరు, మృణాలిని గారు. సో ఆ అకాడమీ అనేది గోల్డెన్ జూబ్లీ అనేది 28 December 1998 లో జరుపుకున్నారు. సో ఆ సెలబ్రేషన్స్ లో ఏం అనౌన్స్మెంట్ చేశారు అని అంటే, డాన్స్ ఫామ్ లో ఎవరైతే ఎక్సలెన్స్ చూపిస్తారో వాళ్ళకి మృణాలిని సారాభాయ్ అవార్డ్ అనేది ఇవ్వడం అన్నమాట. ఓకే, అది కూడా క్లాసికల్ ఎక్సలెన్స్. షీ వాస్ ద ఫస్ట్ రిసిపియంట్ ఆఫ్ ద నిషగాంధీ పురస్కారం అండ్ యాన్యువల్ అవార్డ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ కేరళ. సో గవర్నమెంట్ ఆఫ్ కేరళ వాళ్ళు ఇచ్చే యాన్యువల్ అవార్డ్ ఏంటి అని అంటే నిషగాంధీ పురస్కారం. దానికి ఫస్ట్ రిసిపియంట్ కూడా ఈమెనే, మృణాలిని గారు. ద అవార్డ్ వాస్ ప్రెజెంటెడ్ ఇన్ 2013. ఈ అవార్డ్ ని 2013 లో అందుకున్నారు. సో ఇది ఇవాళ క్లాస్ లో ఇండియన్ ఆర్టిస్ట్ మృణాలిని సారాభాయ్ గురించి చూసాము. సో ఈవిడ డాన్సర్, సో ఇండియన్ క్లాసికల్ డాన్సర్. దాంతో పాటుగా చాలా కాంట్రిబ్యూషన్స్ అనేవి ఇవ్వడం జరిగింది, చాలా వాటికి చైర్పర్సన్ గా ఉన్నారు. అండ్ అలాగే ఒక డాన్స్ అకాడమీ అనేది నడుపుతున్నారు. సో ఇవన్నీ కూడా ఈవిడ గురించి చూడడం జరిగింది. సో ఈ మొత్తం నోట్స్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో పీడిఎఫ్ రూపంలో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాము, అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ నోట్స్ అనేది హెల్ప్ఫుల్ అనిపించిన, వీడియో అనేది అర్థమైనట్టు అనిపించిన లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. ఛానల్ ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాము. ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయడం. మంచి మంచి వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి కాబట్టి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు eat, sleep, learn and repeat. And thank you for watching. Bye bye.